చెవిలో మూతతో మనశ్శాంతి కరువైందా? టినిటస్ కు సమాధానం ఈ వీడియోలో ఉంది. చెవిలో నిరంతర మూత జీవితాన్ని నరకం చేసిందా? టినిటస్ కు ఇటువంటి వైద్యమే సరైనది. టినిటస్ లో ఎన్ని రకాలున్నాయి, ఇది ఎందుకు వస్తుంది, దీనికి ఎటువంటి వైద్యం తీసుకోవాలి అన్న విషయాలను వివరిస్తాను. అసలు ఈ సమస్యకు కారణం ఏంటి? చెవిలో నిరంతర రింగింగ్ సౌండ్ ఇబ్బంది పెడుతుందా? టినిటస్ కు పరిష్కారం ఇదే. నిరంతరంగా వినిపించే శబ్దం, మైండ్ అంతా అయోమయం, పనిలో శ్రద్ధ ఉండదు, మనసుకు ప్రశాంతత ఉండదు, జీవితం నరకప్రాయం. ఇంతలా ఇబ్బంది పెట్టే టినిటస్ కు పరిష్కారం ఏంటి తెలుసుకుందాం. టినిటస్ అంటే చెవుల్లో రింగింగ్ సౌండ్ రావడం. కొంతమందికి చెవుల్లో తరచూ లేదా నిరంతరం రింగింగ్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దీనివల్ల వినడానికి కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఈ రింగింగ్ సౌండ్ రకరకాలుగా వస్తుంటుంది. కొంతమందిలో ఆకుల శబ్దం వినిపిస్తుంది, కొంతమందికి నీటి శబ్దం వినిపిస్తుంది, లేదంటే ట్రైన్ శబ్దం వినిపిస్తుంది, కొంతమందికి గాలి వీస్తున్న శబ్దం వినిపిస్తుంది, కొంతమంది పేషెంట్స్కి విజిల్ వేస్తున్నట్లు ఒక శబ్దం కూడా అనుభవంలోకి వస్తుంది. దీనివల్ల తీవ్రమైన తలనొప్పి వస్తుంది లేదా వినికిడి లోపం సంభవించే అవకాశం కూడా ఉంది. మీరు కూడా ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి. ఇందులో టినిటస్లో ఎన్ని రకాలున్నాయి, ఇది ఎందుకు వస్తుంది, దీనికి ఎటువంటి వైద్యం తీసుకోవాలి అన్న విషయాలను వివరిస్తాను. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. చెవుల్లో నిరంతరం శబ్దం వస్తున్నప్పుడు మైండ్ చాలా గందరగోళంగా ఉంటుంది. ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు. చాలామంది పేషెంట్స్ ఈ సమస్య మూలంగా ఆఫీస్ వర్క్లో ఫోకస్ కోల్పోయి చిన్న చిన్న ఇంటి పనుల్లో కూడా శ్రద్ధ పెట్టలేని స్థితిలో నా దగ్గరికి వస్తుంటారు. అసలు ఈ సమస్యకు కారణం ఏంటి తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఈ టినిటస్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. టినిటస్లో ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయి. మొదటిది సబ్జెక్టివ్ టినిటస్. ఈ శబ్దం డాక్టర్ వినిపించదు, పేషెంట్కు మాత్రమే వినిపిస్తుంది. పేషెంట్ ఈ శబ్దాన్ని అనుభవిస్తారు కానీ ఎదుటి వారికి దీన్ని వివరించలేరు. అందుకే దీన్ని సబ్జెక్టివ్ టినిటస్ అంటారు. దీనివల్ల పేషెంట్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. రెండోది ఆబ్జెక్టివ్ టినిటస్. ఈ సమస్యను కొన్ని ప్రత్యేక పరీక్షలతో వైద్యులు కూడా వినగలుగుతారు, డయాగ్నోసిస్ కూడా చేయగలుగుతారు. ఇవి టినిటస్లోని 2 ప్రధాన రకాలు. ఇప్పుడు అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. చెవుల్లో అధికంగా గూలిమి పేరుకుపోయినప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది. మీ మిడిల్ ఇయర్లో అంటే మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ అయితే అది కూడా మీ చెవిలో శబ్దం రావడానికి ఒక కారణమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీకు క్రానిక్ కొరైజా ఉన్నా, జలుబు ఉన్నా, ఏదైనా అలర్జీ ఉన్నా ఇవి కూడా మీ సమస్యకు కారణం అవ్వచ్చు. మీరు సైనస్తో ఇబ్బంది పడుతున్నా ఈ సమస్య వస్తుంది. రక్తం తక్కువగా ఉన్న పేషెంట్లో కూడా టినిటస్ సమస్య తలెత్తడం గమనించాం. వీటితో పాటు చెవుల్లో ఏదైనా ట్యూమర్ వచ్చినా కూడా మీ చెవుల్లో శబ్దం వినిపిస్తుంది. తలకి దెబ్బ తగిలినా ఈ సమస్య తలెత్తుతుంది. వయసు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ సౌండ్ ఎక్కువ పెట్టుకొని పాటలు వినే అలవాటు మీకు ఉన్నా, లేదంటే మీ వర్క్ ప్లేస్లో ఎక్కువ శబ్దాలు వినాల్సి వచ్చే పరిస్థితి ఉంటే అలాంటి సందర్భాల్లో కూడా మీకు ఈ సమస్య వస్తుంది. అలాగే యాంగ్జైటీ, స్ట్రెస్ వంటి మానసిక అంశాల మూలంగా కూడా టినిటస్ వస్తుంది. ఇక్కడ నేను మీకు ఆయుర్వేద వైద్యం సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదం వ్యక్తి శారీరక, మానసిక స్థితిని గమనించి పూర్తిగా స్టడీ చేసి వ్యాధిని నయం చేయడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా వైద్యాన్ని సూచిస్తుంది. మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను ఎవరినైనా మీరు కలవండి. వీలైతే మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా కాంటాక్టర్స్ దగ్గర ఉన్న నెంబర్కి కాల్ చేయండి. చాలు, మీ సమస్య శాశ్వతంగా నయమయ్యేలా చూస్తాం. ఈ టినిటస్కు థైరాయిడ్, హై బీపీ వంటి ఇతర అనారోగ్యాలు కూడా కారణం కావచ్చు. అందువల్ల సమస్యకు అసలైన కారణం కనుక్కోవడం చాలా అవసరం. కారణాన్ని కనుక్కొని మనిషిని పూర్తిగా స్టడీ చేసి అప్పుడు వైద్యం తీసుకుంటే ఆయుర్వేదంతో ఈ వ్యాధి శాశ్వతంగా నయం అయ్యే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదంలో మంచి ఔషధాలు ఉన్నాయి.
అశ్వగంధ, బ్రాహ్మి, వచ, శంఖపుష్పి, గోక్షూర, మండూకపర్ణి వంటి ఎన్నో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. అయితే సొంతంగా మాత్రం వీటిని తీసుకోవద్దు. వీడియోలు చూసి ఎక్కడో చదివి వీటిని అస్సలు వినియోగించకండి. మంచి డాక్టర్ని కలవండి. ఎందుకంటే డాక్టర్ తన ఎక్స్పీరియన్స్తో మిమ్మల్ని స్టడీ చేసి మీకు సరిపడా ఔషధాలను సూచిస్తారు. కాబట్టి మంచి డాక్టర్ను కలిసి వైద్యం తీసుకోండి. టినిటస్ సమస్య నయం కానిదేమీ కాదు. మంచి వైద్యంతో దానికి శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు. అయితే కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ కూడా మీరు తీసుకోవాలి. ఎలాంటి మెజర్స్ అంటే హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినే అలవాటు ఉంటే దాన్ని తగ్గించుకోండి. తక్కువ వాల్యూమ్ పెట్టుకొని పాటలు వినండి. మీరు ఉండే చోట ఎక్కువ శబ్దం వస్తుంటే దానికి దూరంగా ఉండండి. రోజువారీ జీవితంలో వర్క్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఎక్కువ ఒత్తిడికి గురి అవుతుంటే దాన్ని తగ్గించుకునే మార్గం కూడా చూడండి. మా ఛానల్లో స్ట్రెస్ పై వీడియో చేశాము, దాని సహాయం తీసుకోండి. డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, చూడండి. అలాగే వ్యాయామం చేయండి. కాఫీ, టీ తాగే అలవాటు ఉంటే మానేయండి. మద్యం తీసుకునే అలవాటు ఉన్నా అది కూడా మానేయండి. ఆనందంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం అనేది మనకి లభిస్తుంది. వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. ధన్యవాదాలు.